గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సార్ నమస్తే. యా, ఆదిశేషు గారు, మీరేం చెప్తారు? యూత్ కాంగ్రెస్ చేపట్టినటువంటి ఈ నిరసనకు సంబంధించి వారు నిరసన తెలపడంతో పాటు వాళ్ళు తీసుకొచ్చినటువంటి టీ షర్ట్స్ ఏవైతే రిమూవ్ చేసి వాటిని ప్రదర్శించారో అందులో సరెండర్, మోదీ సరెండర్ అయ్యారు యుఎస్ కి అనేటటువంటి అంశాన్ని, అలాగే ఎఫ్స్టీన్ ఫైల్స్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా టీ షర్ట్ల మీద మనకు కనిపించినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? విశ్వ వేదికపై ఏ సమ్మిట్ ఏదైతే నిర్వహించబోతుందో 100 కంట్రీల నుంచి 100 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ ఉంది. 30 కంట్రీస్ నుంచి ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. 20 కంట్రీల నుంచి స్టేట్ మినిస్టర్స్ వచ్చారు. ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ వేదిక మీద ఏదైతే సిగ్గులేని పని, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ యూత్ కాంగ్రెస్ యొక్క నిరసన చేయడానికి వేదిక ఎక్కడ దొరకలేదా? ఎటువంటి నిరసన చేయాలి, ఎక్కడ చేయాలనే బుద్ధి, సిగ్గు అనేది కాంగ్రెస్ పార్టీ. ప్లీజ్ ఆదిశేష్ గారు, కొంచెం మనకు అలాంటి పరుష పదజాలం వద్దు, ప్లీజ్ కంటిన్యూ. చాలా బాధాకరమైన విషయం అండి. ఈనాడు దేశం భరతమాత యొక్క పరువు, ఇంటర్నేషనల్ వేదికగా ఈనాడు భరతమాత యొక్క పరువు పోతా ఉంటే ఇంకా మనం వరుస గురించి ఆలోచిస్తున్నామంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈనాడు రాష్ట్రంలో కాదు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు, అఖిలేష్ యాదవ్ గారు ఖండించారు, కేటీఆర్ గారు ఖండించారు, నారా లోకేష్ గారు ఖండించారు. ఈవెన్ చాలా మంది కూడా దీన్ని ఈ యొక్క ప్రపంచం, భారతదేశంలో చీము నెత్తురున్న ఏ భారతీయుడుగా దీన్ని ఖండిస్తారు. ఏంటండి బనియన్లు తీసి అర్ధనగ్నంగా నిరసన తెలపడం ఏంటండి? ఏంటంటే అక్కడ కూర్చున్నటువంటి 10 మంది ముఖ్యమైన యూత్ కాంగ్రెస్ నాయకులకు వాట్ ఇస్ ట్రేడ్ డీల్, ఏంటి ట్రేడ్ డీల్ వల్ల ఉపయోగం అనేది చెప్పమని చెప్పడానికి 10 పాయింట్స్ ఏం చేస్తున్నారండి? ప్రపంచ వేదిక మీద ఈనాడు జరుగుతున్నటువంటి ఏ సమ్మిట్ ఏదైతే కేంద్రంగా ఉందో, ఏదైతే ప్రపంచం మొత్తం మీద 100 కంట్రీస్ నుంచి పాల్గొన్నారో, మేధావులు పాల్గొన్నారో, సిఇఓలు పాల్గొన్నారో, భారతదేశంకు గౌరవం ఏదైతే పెరుగుతూ ఉందో అటువంటి ఇమేజ్ కలిగినటువంటి వేదిక మీద పనీలు ఇప్పేసి ఈ విధమైన నిరసన తెలపడం దేనికి సంకేతం? ఇది భారతదేశం పరువు తీసినట్టు కాదు, దేశ ద్రోహులు అని చెప్పేసి నేను మాట్లాడతాను. ఇంతకంటే దేశ ద్రోహం పని ఎదిగలేదు. పాకిస్తాన్ వాళ్ళు చాలా మంది చేస్తారో లేదు, పాకిస్తాన్ వాళ్ళు కూడా చేయడం ఇటువంటి దేశ ద్రోహం పని యూత్ కాంగ్రెస్ చేసినట్టున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని అన్కండిషనల్ అపాలజీ చెప్పాల్సింది రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ. ఎందుకంటే భారతదేశం యొక్క పరువు. ఆదిశేష్ గారు, ఓకే వాళ్ళు నిరసన తెలిపిన వేదిక తప్పు కావచ్చు, దీని మీద కూడా కొంత డిబేట్ నడుస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే వాళ్ళు ఎత్తినటువంటి అంశాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు, ప్రధాని మోదీ సరెండర్ అయిపోయారు కాబట్టి ట్రేడ్ డీల్ అమెరికాకు అనుకూలంగా ఉంది అనేది ఒక ఆరోపణ. ఎఫ్స్టీల్ ఫైల్స్ గురించి కూడా ఆ టీషర్ట్ల మీద ప్రదర్శించినటువంటి టీషర్ట్ల మీద ఉన్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? దాని మీద ఏం చెప్తారు? సార్ నేను ఒక విషయం చెప్తున్నా, ప్రజాస్వామ్యం ఈనాడు భారతదేశంలో ప్రతి ఒక్కరికి విమర్శ చేసే అవకాశం దొరికింది. ఈనాడు ఫండమెంటల్ రైట్ ఈజ్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఎక్కడ ఏం చేయాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నన్ను విమర్శించేదాకా, దేశాన్ని విమర్శించేదాకా పోకూడదు, భారతదేశాన్ని విమర్శించేదాకా పోకూడదు. ప్రపంచ వేదికల మీదుగా రాహుల్ గాంధీ ఈనాడు ఆర్థిక స్థితి గురించి మాట్లాడుతూ డెట్ కిల్స్ ఎకానమీ అని మాట్లాడతాడు, ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ నెగిటివ్ గా మాట్లాడతాడు, మిలిటరీ గురించి, సర్జికల్ స్ట్రైక్ గురించి పాకిస్తాన్ ఉదాహరణలు అడగాలి. కానీ ఈ దేశంలో ప్రతిపక్ష నేత మిలిటరీ ఇచ్చినటువంటి గౌరవం, మిలిటరీ ఈనాడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే దానికి ఆధారాలు కావాలంటాడు రాహుల్ గాంధీ. ఈ దేశానికి ప్రతిపక్ష నేతనా, లేదు పాకిస్తాన్ నాయకుడా, లేకపోతే బంగ్లాదేశ్ నాయకుడా, లేకపోతే అమెరికా నాయకుడా, లేకపోతే చైనా నాయకుడా? ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద గురించి చెప్పండి. ఏంటి ట్రేడ్ డీల్? ఏ ట్రేడ్ డీల్ వల్ల భారతదేశానికి ఎటువంటి నష్టం జరుగుతుంది? మోడీ ఏ విధంగా కాంప్రమైజ్ అయ్యాడు? మీరు భారతదేశానికి వివరించండి, భారత ప్రజలకు వివరించండి. ప్రజలు ఓటేస్తారు రాబోయే కాలంలో, ప్రజలు ఎన్నుకుంటారు కాబోయే కాలంలో. విశ్వ వేదికపై ఈనాడు ఇంటర్నేషనల్ ఇమేజ్ తీసే విధంగా, భారతదేశాన్ని ఇమేజ్ తీసే విధంగా ఈ విధమైన ఏదైతే ఉందో దీన్ని ఖండించాలి అంటున్నాను నేను ఇప్పటికీ. ఓకే ఆదిశేష్ గారు, రైట్. నరేంద్ర గారు, వంగవీటి నరేంద్ర గారు, నా ఆడియో మీకు క్లియర్ గా ఉందా? మ్యూట్ లో ఉన్నారు నరేంద్ర గారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. నరేంద్ర గారు, ఆల్రెడీ మీ పార్టీ నుంచి మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. రాజకీయాలు ఎటుపోతున్నాయి, మన మధ్య ఎన్ని రాజకీయాలైనా ఉండొచ్చు, కాకపోతే దేశం విషయంలో అంతా ఒకటిగా ఉండాలంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ ఆ ట్వీట్ కి సంబంధించి వెంటనే అటు నేషనల్ యూత్ కాంగ్రెస్ కూడా రెస్పాండ్ అయింది. గతంలో మీ నాన్నగారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మీరు ఆయన ఆశయాలు కొనసాగించలేకపోతున్నారు. మీరు కేసులు, మీ మీద సిబిఐ ఈడీ కేసులు కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన్ని మరీ అగౌరవపరిచే విధంగా మీరు ప్రవర్తించకండి అన్న తరహాలో వారు కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు
నరేందర్ గారు. సార్, ప్యానల్లో ఉన్న సభ్యులకి, మీకు, అలానే జీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. వాస్తవాలు ఎప్పుడు మాట్లాడుకుంటే అది గతమా లేకపోతే ఇప్పుడా అనేది మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నో ఏళ్లగా అంటే దాదాపు 100 సంవత్సరాల పైన నుంచి ఉన్నటువంటి పార్టీ. కానీ అలాంటి ఒక పార్టీ ఇవాళ ఒక్కొక్కటిగా ఎందుకు రాష్ట్రాల నుంచి బయటికి తోసేసి అంటే వెలేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవి కూడా సక్రమంగా లేవు. ఆ రోజునంటే లెఫ్ట్ పార్టీలకి దీనికి ఒక పొంతనుంది. ఇవేవో కాంగ్రెస్ పార్టీలో ఏదో ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయని చెప్పని అనుకుంటా మెల్లిమెల్లిగా దానికి సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళని బట్టి చేసుకుంటున్నారు. మీకు వాళ్ళు కామెంట్ చేసేది కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడు కూడా మనం రాష్ట్రంలోనే కానీ దేశంలో కానీ 100 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ అంటుంటారు చూసారా, చిన్నది సామెత, ఇంట్లో ఎన్ని గొడవలన్నా పడండి కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు అందరూ ఒకటిగా నిలబడని పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు. అదే పందాన ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనకు 100 తగాదాలు ఉండొచ్చు, 100 రకాల పోటీ ఉండొచ్చు. కానీ బయట దేశస్తులు వచ్చినప్పుడు మా రాష్ట్రంలో ఏదున్నా కానీ మేమంతా ఒక్కటే అనేది మనం ప్రదర్శించే విధానం వేరుండాలి. మీకు రాహుల్ గాంధీ అనే ప్రతిపక్ష నేత, ఆయన యూకే వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడు చెప్పండి. ఆయన there is no proper democracy which is going on